హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అబ్బాయి డోనట్ చేసిండు. ఆల్రెడీ ఒక ట్రయల్ చేసిండు, కానీ పిండి కలిపేటప్పుడు నేను లేను. ఇప్పుడే మిషన్ దగ్గర నుంచి వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట డోనట్. ఏం పిండి ఇది? మైదా పిండి. మైదా పిండితో చేయాలట, కానీ అది కొంచెమే ఉందని ఇందులో కొంచెం గోధుమ పిండి అలాగే చక్కెర పౌడర్ కలిపి డోనట్ చేస్తున్నాడు. చూడండి, ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది. దీని మీద చాక్లెట్ది క్రీమ్ వేసుకుని తినాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డోనట్. మైదా పిండి ఆల్రెడీ మొత్తం మైదా పిండితో చేయాలి, కానీ అది సరిపోదని గోధుమ పిండి కొంచెం యాడ్ చేసి డోనట్ అయితే ఇంట్లోనే రెడీ చేసిండు. ఇక మా పండు ట్రయల్ చేస్తుండు. ఏం చేస్తున్నా పండు? డోనట్ రెడీ చేస్తుండు. చూడ్డానికి చాలా ఏమంటారు, చూడ్డానికి చాలా బాగున్నాయి రౌండ్గా, కానీ తిని టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. డోనట్ ఎప్పుడైనా తిన్నావా పండు? చూడడానికి అయితే చాలా అందంగా రౌండ్గా వచ్చినాయి. ఓకే, ఇలా ఎర్రగా వచ్చినట్ట కంప్లీట్ అయినట్టే. ఇది కంప్లీట్ అయిపోయిందిగా. టిష్యూ పేపర్లో తీసుకొని పెట్టుకుంటుందా? ఓకే, ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసుకుందు. దీని మీద ఏం చేయాలి నెక్స్ట్? చాక్లెట్ చేయాలి. కానీ బయటకు వెళ్తుండగా మరి పూర్తి అయిపోయింది అనుకుంటారు. అవి చాక్లెట్లు ఏం చేయాలి మళ్ళీ? చాక్లెట్లే వెయ్యి. ఏం చాక్లెట్స్ ఏ చూపిద్దండి, తర్వాత చేయొచ్చులే. చాక్లెట్ వేయించిన అర్జెంట్. ఇగో డైరీ మిల్క్ చాక్లెట్లు ఇవి కరిగించుకొని ఈ డోనట్ మీద వేసుకొని తినేటివి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డోనట్ అయితే రెడీ అయిపోతుంది. మా పండు ఆల్రెడీ రెడీ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏందనేది మళ్ళీ తర్వాత వీడియో తీసి పెడతాను. ఓకే, వడలక్కనే ఉన్నాయి, వడలక్క వేయటం ఇక ఇంట్లోనే రెడీ డోనట్. వీటి మీద వేస్తారుగా, ఏమంటారు వాటిని? కలర్ కలర్ కనిపిస్తాయిగా జేమ్స్. అవి వేసుకుంటే మనం హోటల్లో తిన్నట్టే ఉంటాయి. హోటల్లో దొరుకుతాయి, బేకరీలో తిన్నట్టే ఉంటుంది. హోమ్ మేడ్ డోనటా రెడీ. ఓకే ఫ్రెండ్స్, మా డోనట్ అయితే రెడీ. చాలా బాగున్నాయి. ఇంత తినొచ్చు కూడా. ఇలా చక్కెర వేసారు కాబట్టి స్వీటే ఉంటుంది, ఏం తినొచ్చు. డోనట్ రెడీ. ఫోటో దిద్దాం. ఓకే, హోల్ కొంచెం చిన్న పెట్టాలా అయినా ఫస్ట్ సారిగా ఇది బాగా వచ్చింది. ఉద్యోగం మంచిగా చక్కెర వేసి ఈ డోనట్ బాగా వచ్చింది. డోనట్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. మరి ఎప్పుడైతే కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా డోనట్ అది కంప్లీట్ అయిపోయింది. దీని మీద చాక్లెట్ క్రీమ్ రాసిరు. తినమ్మా, చూద్దాం. బాగుంటుంది. డోనట్స్ రెడీ.
దీని మీద చక్కెర వాటర్ పోసి ఫస్ట్. చూసారు కదా చాక్లెట్ కరిగి చేసి దీన్ని డోనట్ పైన వేస్తాడు. డోనట్ రెడీ. అమ్మ నీ డోనట్ ఏదమ్మా? హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఈ చాక్లెట్ డోనట్ పైన రాస్తారు అనమాట. డోనట్ రెడీ. ఇక చూడండి మా పాప తింటుంది. అదమ్మా ఇది పెట్టమ్మా, చూపెట్టమ్మా, తినమ్మా. ఏది టేస్ట్ చూస్తా. బాగుంది, సూపర్. పాలు పోయాలా కొనల్లా? అయిపోయింది. డోనట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. కానీ సార్ ఎలా చేయాలి ఏంటనేది వీడియో తీసి పెడతాను, ట్రై చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వంటకంతో కలుసుకుందాం. కానీ నా కిచెన్ చూడండి ఎలా చేసిందో. ఇక డోనట్ పైన ఇలా క్రీమ్ రాస్తుంది. ఐస్ క్రీమ్ కాదు బాబా, అది చాక్లెట్. డైరీ మిల్క్ చాక్లెట్ని ఇలా డోనట్ పైన వేస్తే డోనట్ రెడీ అయిపోయింది. ఇందులో జేమ్స్ చేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. కానీ డోనట్ ఎంత స్వీట్గా ఉందో నా కిచెన్ అయితే అంతా అలా రెడీ చేసింది మా ఆవిడ. చూడండి అలాగే చేసేసింది కిచెన్. ఇదంతా ఇప్పుడు చదువుకోవాలి నీట్గా.